ఆచి చికెన్ మసాలా. దేశీయ స్టాక్ మార్కెట్లు మిశ్రమ ఫలితాలతో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి నిఫ్టీ 40 పాయింట్లు నష్టపోయింది. సెన్సెక్స్ మాత్రం 113 పాయింట్లు లాభపడింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, బ్రెంట్ క్రూడాయిల్ ధర ఏమాత్రం తగ్గకపోవడంతో మార్కెట్లపై ప్రభావం చూపాయి. దీంతో ప్రధానంగా ఆయిల్, గ్యాస్, ఫార్మా, ప్రైవేటు బ్యాంకులు, మెటల్ రంగాలు నష్టపోయాయి. జూలై నెలకు సంబంధించి దేశ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ద్రవ్యోల్బణం 4.45% పెరగడం కూడా మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఈ ప్రభావం ఎఫ్ఎంసీజీ షేర్లు లాభాల బాట పట్టాయి. వీటితో పాటు ఐటీ, రియాలిటీ, సిమెంట్ రంగాలు ఒత్తిడిలోనూ రాణించాయి. ఇంకా మరిన్ని వివరాలు మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. సార్, ఇప్పుడు ఈ 3 రోజుల నుంచి కూడా మార్కెట్ నష్టాన్ని చవి చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది సాధారణ కరెక్షనా లేకపోతే ఇది పెద్ద ఫాల్స్ కి సంకేతం అనుకోవాలా? లేదు, పాజిటివ్ లో క్లోజ్ అయింది ఇవాళ మార్కెట్. 3:00 తర్వాత అడ్జస్ట్మెంట్ తోటి 113.61 పాయింట్లు పెరిగింది మార్కెట్. బిఎస్సి సెన్సెక్స్ 40 పాయింట్లు, నిఫ్టీ మైనస్ లో క్లోజ్ అయింది. అంటే అడ్జస్ట్మెంట్ అంటాం, సిఐఎస్ అంటాం. ఈ సిఐఎస్ అంటే ఏంటిది అంటే క్లోజింగ్ ఆక్షన్ సెషన్ లో అడ్జస్ట్మెంట్ తోటి ఇవాళ గురువారము బిఎస్సి సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీ. అక్కడ అడ్జస్ట్మెంట్ తోటి 113.61 పాయింట్లు బిఎస్సి సెన్సెక్స్ ప్లస్ లో క్లోజ్ అయింది. నిఫ్టీ 50 వచ్చి 40 పాయింట్లు మైనస్ లో క్లోజ్ అయింది. నిఫ్టీ 500 వచ్చి ఓన్లీ ఫ్లాట్ గా అంటే 14 పాయింట్లే మైనస్. బ్యాంక్ నిఫ్టీ 250 పాయింట్లు మైనస్ 250.60. ఐటీ సెక్టార్ మళ్ళీ ప్లస్ లోనే క్లోజ్ అయింది, 121.36. నిఫ్టీ మిడ్ క్యాప్ వచ్చి 40.40 ప్లస్ లో క్లోజ్ అయింది. బిఎస్సి బ్యాంక్ నిఫ్టీ వచ్చి 72 పాయింట్లు మైనస్ లో క్లోజ్ అయింది. నిఫ్టీ 200 వచ్చి 11.40 మైనస్ లో క్లోజ్ అయింది. నిఫ్టీ 100 వచ్చి 35.55 మైనస్ లో క్లోజ్ అయింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ వచ్చి 28.91 ప్లస్ లో క్లోజ్ అయింది. బిఎస్సి 500 వచ్చి 57.30 ప్లస్ లో క్లోజ్ అయింది. ఇక బిఎస్సి 100 వచ్చి 44.77 పాయింట్లు ప్లస్ లో క్లోజ్ అవడం జరిగింది. నిఫ్టీ ఏదైతే 50 కంపెనీలు ఉంటాయో 28 ప్లస్ లో క్లోజ్ అయినాయి, 22 మైనస్ లో క్లోజ్ అయినాయి. బిఎస్సి సెన్సెక్స్ వచ్చి ఏదైతే 30 కంపెనీలు ఉన్నాయో 30లో 11 మైనస్, 19 ప్లస్ లో క్లోజ్ అయినాయి. టాప్ గెయినర్ గా ఇవాళ ఇండిగో ఉన్నది ఫస్ట్, తర్వాత ఎన్టీపీసీ, ఇక బిఈఎల్, ఎల్ఎన్టీ, హిందుస్థాన్ యూనిలివర్, ఎటర్నల్, టెక్ మహేంద్ర, బజాజ్ గ్రూప్, బజాజ్ ఫైనాన్స్ సర్వీస్, ఏషియన్ పెయింట్స్, ట్రెంట్, హెచ్ఎల్ టెక్, ఐటీసీ, టీసీఎస్, ఇవి బజాజ్ గ్రూప్, బజాజ్ ఫైనాన్స్ కూడా పాజిటివ్ లోనే క్లోజ్ అయింది. ఇవి మామూలుగా అంటే ఓవరాల్ గా మళ్ళీ రేపు ఉదయం శుక్రవారం బిఎస్సి సెన్సెక్స్ వీక్లీ ఓపెనింగ్ ఫ్యూచర్స్ రేపు ఉదయం గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయ్యే సూచనలు కనపడుతున్నాయి. ఎందుకు అంటే కమోడిటీస్ లో ఏదైతే ఉందో ఈ బ్రెంట్ ఆయిల్ తగ్గటం జరిగింది, అది 2% నియర్లీ తగ్గటం జరిగింది. $87.28 లో జరుగుతుంది ఇప్పుడు, అది నియర్లీ 2%. గోల్డ్ 0.5% మైనస్ లో ట్రేడ్ అవుతుంది. సిల్వర్ ఒక 1% మైనస్ లో ట్రేడ్ అవుతుంది. అది ఇలానే కంటిన్యూ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. బ్రెంట్ ఆయిల్ తగ్గుతూ ఉంటది, గోల్డ్ తగ్గుతూ ఉంటది, సిల్వర్ తగ్గుతూనే ఉంటది, ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూనే ఉంటది. రేపు ఉదయం మన మార్కెట్లు పాజిటివ్ లో ఓపెన్ అయ్యే సూచనలు కనపడుతున్నాయి. రేపు శుక్రవారం బిఎస్సి సెన్సెక్స్ వీక్లీ ఫ్యూచర్స్ ఓపెనింగ్ డే. మళ్ళీ శనివారం, ఆదివారం సెలవు ఉంటుంది. అందుకని మధ్యాహ్నం తర్వాత మళ్ళీ ఓకే న్యూట్రల్ గానో ఆ పాజిటివ్ లోనే అలానే క్లోజ్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఇవన్నీ నా అభిప్రాయం. రెండోది, మన మార్కెట్ లో Q1 రిజల్ట్స్, ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు స్టార్ట్ అయినాయి. ఇంకొక 2 రోజుల్లో మనకి మాక్సిమం వచ్చేస్తాయి అనమాట. అంటే మాక్సిమం రావాలిగా. ఇంకొక 2 రోజుల్లోనే అన్ని రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో 5,000 కంపెనీలు ఉంటాయి. సుమారుగా 5,139 కంపెనీలు మనీ కంట్రోల్లో ట్రేడ్ అవుతుంటాయి. ఈ 5,139లో ఒక 3,000 వచ్చినాయి. ఇంకా సుమారు 2,000 కంపెనీలు రావాలి. ఈ 2,000 కంపెనీలు 2-3 డేస్ తర్వాత వచ్చేస్తాయి. మండే వరకు మొత్తం అప్డేట్ అయిపోతాయి, వచ్చినాయన్ని వచ్చేస్తాయి. దాన్ని బట్టి ఇక మనం ఏవైతే రిజల్ట్స్ ని బట్టి ఇండివిజువల్ అనుకోండి, సెక్టార్ వైజ్ అనుకోండి, ఆ సెక్టారు ఇండివిజువల్ ఏవైతే ఫండమెంటల్ గా
రిజల్ట్స్ బాగా ఉన్నటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బాగా మళ్ళీ పెరిగే అవకాశాలు ఉంటాయి మండే నుంచి. ఇకపోతే నిన్న మార్కెట్ పట్టడానికి టీసీఎస్ చంద్రశేఖరన్ గారు రిజైన్ చేయడం ఒక న్యూస్. మళ్ళీ ఈ రోజు ఆయన నిన్ననే అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ఏమని, ఆయన పదవి కాలం ఎప్పటి వరకు అయితే ఉంటుందో ఫిబ్రవరి 2027 వరకు, అప్పటిదాకా నేను కొనసాగుతా అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీంతో కొంచెం మళ్ళీ మార్కెట్లు ఇవాళ టాటా గ్రూప్ అన్ని కూడా బాగా పెరగడం జరిగింది. మళ్ళీ కొత్తతను కూడా జాయిన్ అవడానికి మార్కెట్ ఆల్రెడీ సన్నద్ధం అవుతుంది. టాటా వాళ్ళు కూడా ఆల్రెడీ చెక్ చేస్తున్నారు ఎవరిని చేయాలి అనేది. అయితే కొత్త ఆయన నరేంద్రన్ గారని ఆయన పేరు వినపడుతుంది. నరేంద్రన్ గారిని జాయిన్ చేసే అవకాశాలు ఉన్నాయి. అది ఎప్పుడు ఏంటిది అవన్నీ ఇంకా అనౌన్స్ చేయలేదు, జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది మామూలుగా మార్కెట్ అయితే పాజిటివే, మార్కెట్ కి ఎటువంటి ఏమీ లేదు. కాకపోతే ఈ జీడిపి కొంచెం తగ్గటం. ఇంకొకటి ఏంటిదంటే ఇరాన్ వాళ్ళు అమెరికాతో అసలు చర్చలు జరిగే క్వశ్చనే లేదు ట్రంప్ ఉన్నంత వరకు అనటం. ఇక రెండోది నవంబర్ వరకు మనం ఆగస్టు 31 వరకు వెయిట్ చేయాలి. 13వ తారీఖు ఆగస్టు 31 వరకు వెయిట్ చేస్తే అక్కడ ఈయన ఏదైతే మన చైనా ఇండియా మీద ఏదైతే సుంకాలు 100% అన్నాడో అక్కడ ఆ తీర్పుని బట్టి మళ్ళీ మార్కెట్లు. ఇంకొకటి రోజు డైలీ మనకి ఏదో ఒక ఈవెంట్ ఉంటుంది. ఈవెంట్ అంటే ఏంటిది, ట్రంప్ ఏదో ఒక అనౌన్స్మెంట్ చేయటం, ఇరాన్ వాళ్ళు ఏదో ఒక అనౌన్స్మెంట్ చేయటం, మళ్ళీ వాళ్ళకి వ్యతిరేకంగా ఏదున్నా యుద్ధం జరిగే క్వశ్చన్ లేదు, యుద్ధం జరిగే అవకాశం లేదు. ఎందుకంటే ట్రంప్ దగ్గర ఏదైతే అమెరికాలో ఆయుధ నిల్వలు తగ్గిపోయినాయి అనేది వార్త. రెండోది ఇప్పుడు ఆయన ఏం చేసినా అంత వ్యతిరేకంగా జరుగుతూ ఉంది. ఇంకొకటి ఏంటిది అంటే ఇప్పుడు హర్ముజ్ జలసంధి నుంచి కాకుండా నౌకలు పనామా జలసంధి నుంచి వస్తున్నాయి అన్నమాట. కాకపోతే పనామా జలసంధి నుంచి కొంచెం లేట్ గా వస్తుంది, జర్నీ ఎక్కువ టైం తీసుకుంటది, ట్రాన్స్పోర్ట్ ఎక్కువ పడుతుంది, కానీ ఓవరాల్ గా సర్వీస్ ఉంటుంది. ఎప్పుడైతే సర్వీస్ ఉంటుందో ఈ నౌకలు వస్తూ ఉంటాయో ఆటోమేటిక్ గా కొంచెం కాస్ట్ మనకి ఎక్కువ పడుతుంది. అక్కడ బ్రెంట్ ఆయిల్ పెరగట్లేదు, కానీ మనకి ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ జరిగినప్పుడు ఆటోమేటిక్ గా కొంచెం మనకి ఛార్జెస్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ అవన్నీ కొంచెం బర్డెన్ అవుతుంది. కానీ ఈ లోపల ఏమైతుంది, ఓపెక్ గల్ఫ్ కంట్రీస్ ఏవైతున్నాయో ప్రొడక్షన్ పెంచడం జరిగింది, క్రూడ్ ఆయిల్ అవి నిల్వలు పెరగడం జరిగింది. రాత్రి డేటా కూడా రావడం జరిగింది. ప్రతి బుధవారం రాత్రి 8 గంటలకి ఓపెక్ దేశాలు ఇన్వెంటరీస్ అంటారు, అంటే ఈ బ్రెంట్ ఆయిల్ క్రూడ్ ఆయిల్ నిల్వలు ఏవైతున్నాయో ఈ క్రూడ్ ఆయిల్ నిల్వలు ఎంత ఉన్నాయి, పోయిన బుధవారానికి ఈ బుధవారానికి నిల్వలు ఎక్కువ ఉన్నాయి అనమాట రాత్రి. అంటే ఏంటి, ఫోర్కాస్ట్ వేరు, యాక్చువల్ వేరు. ఫోర్కాస్ట్ అంటే ఇలా ఉండొచ్చు నిల్వలని, యాక్చువల్ అంటే ఏంది, రియల్ గా ఎంత నిల్వలు ఉన్నాయి అనేది ఇన్వెంటరీస్. అది ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. నిల్వలు ఎక్కువ ఉన్నాయి, మార్కెట్ లో యూసేజ్ ఉంది, డిమాండ్ ఉంది, ప్రొడక్షన్ ఉంది, దాంతో పాటు నిల్వలు కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ధర ఇప్పట్లో బ్రెంట్ ఆయిల్ పెరిగే అవకాశం లేదు. బ్రెంట్ ఆయిల్ తగ్గుతున్నంత వరకు మార్కెట్ పాజిటివే. ఇవాళనే రివర్స్ అయింది, మార్కెట్ క్లోజింగ్ ప్లస్ లోనే క్లోజ్ అయింది. మళ్ళీ గోల్డ్ సిల్వర్ ఫాల్ అవుతుంది, రేపు కూడా అది కంటిన్యూ ఫాల్ అయ్యే అవకాశాలు ఉంది. ఎందుకంటే $4,000 నుంచి 10-12% గోల్డ్ సిల్వర్ పెరిగింది కాబట్టి ఆటోమేటిక్ గా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది, కొంచెం కరెక్షన్ వస్తుంది, మళ్ళీ తగినప్పుడు కొనుక్కోవచ్చు. ఇవాళ శ్రావణ మాసం స్టార్టింగ్ డే, ఇవాళ మంచి అవకాశం, ఏది ఆపర్చునిటీ తగ్గింది కాబట్టి కొనుక్కోవడానికి. చెప్పు సందీప్. సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే మార్కెట్ లో భయపడి బయటకు రావాలా, లేకపోతే ఈ కరెక్షన్ మంచి స్టాక్స్ కొనడానికి అవకాశం చూడాలా? ఆపర్చునిటీ తీసుకోవడమే, మంచి స్టాక్స్ ఏమున్నాయో చూసుకొని ఆపర్చునిటీగా తీసుకొని కొనుక్కోవాలి. అంతే తప్ప భయపడి ప్యానిక్ అయ్యి అమ్మాల్సిన అవసరం లేదు. ఒకవేళ కొనుక్కున్న వాళ్ళు కొనుక్కున్నా ఉండాల్సింది మాత్రం ఇప్పటికి కాదు, నెక్స్ట్ 3 to 6 months మినిమం ఉండాలి. ఇంకొకటి ఎల్నినో ప్రభావం వచ్చింది, అంటే అతివృష్టి అనావృష్టి అనమాట. ఇప్పుడు ఎల్నినో అంటే సింపుల్ గా నా అభిప్రాయ ప్రకారం కానీ ఏదైతే మన తెలుగు పదార్థం అయితే అనావృష్టి. ఈ అనావృష్టి ఏదైతే ఎల్నినో ప్రభావం ఉంటుందో ఆటోమేటిక్ గా మార్కెట్లు తొందర టైం తీసుకుంటాయి. కానీ మధ్య మధ్యలో పెరగటాలు తగ్గటాలు జరుగుతూ ఉంటుంది. ఓవరాల్ గా ఏదో ఒక న్యూస్, సెటిల్మెంట్స్, ఫ్యూచర్స్ ఓపెనింగ్ డేలు, ఎక్స్పైరీ డేలు, వీటితోటి కొంచెం మార్కెట్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. కానీ ఓవరాల్ గా అయితే పెద్దగా పెరిగే అవకాశాలు చాలా తక్కువ. కానీ వెయిట్ చేసే వాళ్ళకి మంచి రిటర్న్స్ వస్తాయి. ఇది ఒక ఆపర్చునిటీకి తీసుకోవచ్చు. వాల్యూ ఉన్న స్టాక్స్ కొన్ని వందల్లో ఉన్నాయి అన్నమాట, వాల్యూ ఉన్నాయి. అవన్నీ ఇన్వెస్ట్ చేస్తే ఒక 3 to 6 months ఇటువంటి చాలా చాలా జరిగినాయి. 92 హర్షద్ మెహతా నుంచి లెక్కేస్తే లేటెస్ట్ గా కరోనా వరకు. కరోనా తర్వాత కూడా ఎన్నిట్లు పెరిగింది మార్కెట్. రష్యా ఉక్రెయిన్ వార్ అంటారు, గాజా ఇజ్రాయెల్ వార్ అంటారు, తర్వాత మళ్ళీ చైనా తైవాన్ వార్ అంటారు, ఇప్పుడు లేటెస్ట్ గా ఇరాన్ అమెరికా వార్. అంటే ఏది జరిగినప్పుడల్లా మార్కెట్ బాగా ఫాల్ అవడం జరుగుతుంది, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. తర్వాత వాల్యూ ఉన్న స్టాక్స్ మామూలుగా పెరగవు. ఇండెక్స్ అనుకోండి, సెన్సెక్స్ అనుకోండి, ఏవైతే వాల్యూ ఉన్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎప్పుడు కూడా తగ్గినప్పుడల్లా తగ్గినా మళ్ళీ పెరిగే ఉంటాయి. కాబట్టి ఇది మంచి ఆపర్చునిటీగా తీసుకొని, మంచి అవకాశంగా తీసుకొని వాల్యూ ఉన్న స్టాక్స్ కనుక కొనుక్కుంటే
ఎట్టి పరిస్థితుల్లో మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇది బిజినెస్ పరంగానే చూసుకొని చేసుకోవాలి. సరే, ఇప్పుడు నిఫ్టీ పడుతున్న కొద్ది కూడా కొన్ని మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా బలంగా ఉన్నాయి. ఇది సెక్టర్ రొటేషన్ అనుకోవాలా? ఇప్పుడు లార్జ్ క్యాప్ కంటే కూడా స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ బెటర్. ఇప్పుడు స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ కంటే కూడా ఎస్ఎంఈ కంపెనీలు ఇంకా బెటర్. ఎస్ఎంఈ కంపెనీలు విపరీతంగా వస్తున్నాయి. ఐపీఓలు వచ్చినాయి, గ్రోత్ ఉన్న కంపెనీలు కొన్ని వందల కంపెనీలు ఉన్నాయి. ఇంకొకటి కూడా మార్కెట్ పట్టడానికి ఇంకో రీజన్ కూడా ఐపీఓలు విపరీతంగా వస్తున్నాయి. ఈ ఐపీఓలు వేల కోట్లు మొబైల్ చేస్తున్నాయి. థ్యాంక్ యూ సార్.